ఓసే అందాల చిట్టి కాలికున్న మువ్వల పట్టే మనసనే బాగా చుట్టి లంగరేసి లాగెత్తున్నావే. నూరెళ్ళిలా ఎస్ సార్ బాగా పాడారు సార్. పాట మట్టి చాలా బాగా పాడారు. ఒకసారి మళ్ళీ పాడండి సార్. ఆ లంగరేజ్ లాగేసిన లిరిక్స్ చాలా బాగుంది, మీకు బాగా సూట్ అయింది. వచ్చి మీకు నేను ఈ వెన్నెల సాంగ్ ట్యూన్ వినిపించాను, మీకు సాంగ్ అంటే రఫ్ లిరిక్తో పాటు ట్యూన్ వినిపించాను. అంటే ఇప్పటివరకు మీరు అంటే చాలా కమర్షియల్ సాంగ్స్ అంటే అబ్రాడ్ లొకేషన్స్లో కానీ పెద్ద పెద్ద సెట్స్లో చేశారు. ఫస్ట్ టైం ఇది అంటే ఒక విలేజ్కి వెళ్తున్నాం, గోదావరి బ్యాక్డ్రాప్లో చేస్తాం, ఒక లుంగి కట్టుకొని డ్యాన్స్ చేయాలి అని మీకు చెప్పినప్పుడు కానీ సాంగ్ విన్నప్పుడు కానీ అసలు ఫస్ట్ మీకు ఏమనిపించింది? ఫస్ట్ నాకు ఈ సాంగ్ వినగానే మట్టుకి చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఓ 3 సినిమాలు ఆపేసి మరి మీ సినిమా స్టార్ట్ చేసింటే అర్థం చేసుకోండి. పాటతో మీరు ఇంప్రెస్ చేస్తారు. ఆ పాట వినగానే నాకు మంచి ఎనర్జీ వచ్చింది. అండ్ నాకు సినిమాలో నేను బాగా ఇష్టపడేది ఏంటంటే, సినిమా ఏంటంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎన్నో మెమరీస్ ఇస్తుంది. మనం అలా విలేజ్కి వెళ్తాం, మనం రాజమండ్రికి వెళ్ళి ఈ సాంగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్, అక్కడికి వెళ్తే ద పీపుల్ అవ్వచ్చు, ద ఫుడ్ అవ్వచ్చు, ద కల్చర్ అవ్వచ్చు. ఓకే సో ఇవన్నీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ టేక్ బ్యాక్ హోమ్. నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చినందుకు ఫస్ట్ మీకు చాలా థ్యాంక్స్. అండ్ అలానే ఇంత మంచి పాట ఇచ్చినందుకు మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారికి యూనో ఫ్యాంటాస్టిక్ బ్రదర్, ఫ్యాంటాస్టిక్ సాంగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ అండి. అంటే మనం ఈ లిరిక్స్ ఎంత వినసొంపుగా ఉండిందంటే ఎన్నిసార్లు పెట్టుకున్నా మనకి రిపీటెడ్ వినాలనిపిస్తుంటుంది. ఒకసారి ఒక పాట 1-2 సార్లు అంటే మనకి ఎక్కడో బోర్ కొడుతుంది, కానీ 10 సార్లు రిపీట్గా మీరు కంటిన్యూస్ ప్లే అవుతున్నా మీకు మళ్ళీ వినాలనిపించే ఒక ఉత్సాహం ఎప్పుడు వచ్చింది నాకు ఈ పాట విన్నప్పుడల్లా. అండ్ దానికి ముఖ్యంగా మీకు చాలా థ్యాంక్స్. అండ్ యూనో చాలా యూనో మీకు వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు, వచ్చిన అన్ని పాటలు హిట్టే, మీరు ఏ పాట రాసి ఇప్పుడు అన్ని హిట్టే. సో విషింగ్ యూ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ది బెస్ట్ సాంగ్.